ఎగిరితంతా అంటే కొంప తీసి ఇవన్నీ పెట్టావు. మాకు డబ్బులు అవసరం, సో తీసుకున్నాం. అక్కడ వీడియోలో కనిపిస్తున్న గుర్రం తన్నిందా లేదా, అసలు ఆ విజిల్ ఎవరికి వేసా, ఎందుకు వేసా, ఎలా వేసా మొత్తం తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. డోంట్ మిస్ ద ఫన్, చాలా బాగుంటుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. దీని పేరు వచ్చి బ్లాక్ అండ్ వైట్ రివర్ అనమాట. దీన్ని ఎందుకు అలా పిలుస్తారంటే, సో కాకాసస్ మౌంటైన్స్ నుంచి ఇలా ఫ్లో వస్తుంది పైన నుంచి. సో ద హైయెస్ట్ మౌంటైన్స్ అవి. సో ఇలా బ్లాక్ సాయిల్తో కలవడం వల్ల అక్కడ మినరల్స్తో ఇవి మిక్స్ అవ్వలేవు. సో మీరు చూస్తుంటే బాగా అబ్జర్వ్ చేస్తే 2 కలర్లు మిక్స్ అయి ఉంటాయి ఇక్కడ. సో ఈ 2 కలర్లు మిక్స్ అవ్వడం వల్ల ఈ బ్లాక్ అండ్ వైట్ అనే రివర్ పేరు వచ్చింది దీనికి. సో ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారు, పస్కీ రెస్టారెంట్. అండ్ ఇది రోడ్ సైడే ఉంది. అండ్ ఇక్కడ వెదర్ మాత్రం మామూలు లేదు. ఇంకా వ్యూ చూసేయండి ఒకసారి. ఇంత ప్రశాంతంగా ఉంది ఇంద్ర, అమ్మాయిలు లేరు కదా. ఇప్పుడే అన్నా కదా అమ్మాయిలు లేకపోతే ప్రశాంతంగా ఉంటుందని. దూరంగా పారాగ్లైడింగ్ చేస్తా అంటే అమ్మాయిని చూసి విదిలేస్తున్నా సిగ్గు లేకుండా. ఫోకస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? ఇద్దరు కాలు, ఇంకో కాలు అటు పెట్టుకో, అటు పెట్టుకో, ఇంకో కాలు అటు. నవ్వు, 2 ఉన్నా. నవ్వురా, స్మైల్ చిన్నగా ఎక్కువ నవ్వుకు కొంచెం. ఇట్లా చేయి పెట్టుకో, ఇట్లా మామూలు ఇట్లా పెట్టుకో, ఇట్లా ప్యాంట్ ఇప్పు. కొంప తీసి ఇవన్నీ పెట్టావు. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. ఫైనలీ మనమైతే సెకండ్ డెస్టినేషన్కి వచ్చేసాం. ఈ ప్లేస్ విషయానికి వస్తే దీని పేరు ఫ్రెండ్షిప్ పార్క్ అన్నమాట. ఇది రష్యన్స్, జార్జియన్స్ ఒకప్పుడు వేరే వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఈ ఆర్క్ అనేది కట్టుకున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ప్రతి బొమ్మ మీద వాళ్ళు ఎలా ఫైట్ చేశారు, అండ్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేశారు, అండ్ వాళ్ళు దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మొత్తం చూపించారు. చాలా బాగుంది ఇది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంకా అదిరిపోయింది, చూపిస్తాను ఆగండి. ఇక్కడ నుంచి వ్యూ మామూలు లేదు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడైతే మేము కస్బేగికి దగ్గర ఉన్నాం. అండ్ ఇది 2700 మీటర్స్ అలా వస్తుంది. టోటల్ 5054 మీటర్స్ అనమాట. అక్కడికి వెళ్ళాలంటే చిన్న వెహికల్స్ వెళ్తాయి, పెద్ద వెహికల్స్ పైకి వెళ్ళలేవు అనమాట.
సో మా దగ్గర చేంజ్ లేదు, అక్క ఇంకా చేంజ్ ఇస్తుంది మాకు. సో మేము బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇస్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే కస్బేగి మౌంటైన్కి మాకు డబ్బులు అవసరం, సో తీసుకున్నాం. ఇంకా జార్జియాలో సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఎక్కడానికైతే ఇంకా 10 నిమిషాల దూరంలో ఉన్నాం. ఈ చిన్న వ్యాన్లో పోవడానికి మాకిద్దరికి 600 ఈచ్ అయింది, అంటే 1200 రూపీస్. ఇదే అనమాట. ఫైనలీ మనం రీచ్ అయిపోయాం కస్బేగి మౌంటైన్కి. ఇది సీ లెవెల్ నుంచి 5054 మీటర్స్ ఎగ్జాక్ట్గా. సో ఆ పైన కనిపించేది ట్రినిటీ ఆఫ్ గెర్గెటీ. సో ఇది 13th సెంచరీలో కట్టారు, చాలా ఓల్డ్ అనమాట. ఇంకా దీన్ని కట్టడానికి కూడా 13th సెంచరీ టు 14th సెంచరీ ఎండ్ దాకా పట్టింది వాళ్ళకి. ఎందుకంటే అప్పుడు ఏం ఎక్విప్మెంట్స్ లేకుండా ఇంత పైకి అండ్ 5000 అబోవ్ ఫీట్ ఉంది ఇక్కడ ఇది. సో ఇది లార్జెస్ట్ మౌంటైన్ అనమాట, ఆ మాత్రం ఉంటుంది. సో అది కట్టడానికి కూడా చాలా లేట్ అయిందంట వాళ్ళకు. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే, పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా, ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా. ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. చూడండి చూడండి ఎలా ఉన్నాయి ప్లేసులు, ఇంత మంచి ప్లేసులు ఇంకా ఎప్పుడు చూస్తారు మా. వచ్చేయండి, జార్జియాకి వచ్చేయండి అందరూ. నేనే వీసాలు ఇప్పిస్తాను, ఏమంటే ఖర్చు అయ్యిద్ది. ఇప్పుడు మేము వచ్చింది అయితే అక్కడి నుంచి అక్కడ కనిపిస్తున్నాయి వెహికల్స్. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. సో ఇది హైయెస్ట్ పీక్ అనమాట. పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ అక్కడే అయిపోతాయి. మేము చిన్న వ్యాన్లో వచ్చాము ఇక్కడికి. 5033 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఉంటుంది ఇది. సో ఇక్కడ వాళ్ళ కల్చర్ని ఫాలో అయితేనే అలో చేస్తారు అనమాట లోపలికి. సో అలా వేసుకుంటేనే లోపలికి అలో చేస్తారు. ఇవి ఏం హామ్ చేయవు నార్మల్గా హ్యూమన్స్కి, చాలా కామ్ ఉంటాయి. ఇలా వదిలేసి ఉంటారు, వీటిని ఎవరు పట్టుకోకూడదు, ఏం చేయకూడదు, నార్మల్గా ఫ్రీగా తిరుగుతుంటాయి ఇవి. లైఫ్లో మనం కూడా అంతేమో, నచ్చినట్టు బతకాలి, ఇష్టం వచ్చినట్టు తిరగాలి, వైల్డ్ హార్స్ లాగా. చాలా భయపడుతూ అయితే దగ్గరికి వెళ్ళా, ఎలాగో తన్నించుకోకుండా బయటకు వచ్చేసా. తను ఎగ్గిడి తన్నట్నే. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఎగిరితంతా అంటే కింగ్ ఆఫ్ అని వచ్చేదారిలో ఫ్రీగా హనీ టేస్టింగ్ అయితే చూపించారు మాకు. ఇక్కడైతే 6 టైప్స్ ఆఫ్ హనీ ఉంటాయి. సో మనం ఈ చిన్న డబ్బా కొనుక్కున్నాం. దీని పేరు వచ్చి కింగ్ ఆఫ్ హనీ అనమాట. 600 పడింది. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి మా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్. బాయ్.